అమ్మని టైంకి వెళ్ళి సేవ్ చేశావు. అమ్మ ఎంత పెద్ద ప్రమాదం వరకు వెళ్ళొచ్చిందో తెలుసా? నాకు అసలు కొంచెం సేపు అమ్మ కనిపించలేదు. అమ్మ వాళ్ళని గదిలో బంధించారు. నేను వెళ్ళేసరికి స్పృహ కోల్పోయి ఉన్నారు. అమ్మ వాళ్ళ మీద ఏదో విషవాయు ప్రయోగించారు. నాకేం చేయాలో తెలియక అమ్మ శరీరంలోకి ప్రవేశించి నాన్నకి ఫోన్ చేశాను. లిఫ్ట్ చేశాక అడ్రస్ చెప్పాను. అలాగే బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే ఎందుకు అమ్మ శరీరం సహకరించలేదు. బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి అమ్మ మళ్ళీ అలానే పడిపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మని చంపాలని ఎవరు చూశారు? దీనికి కారణం ఎవరు? అది తెలీదు, కానీ నాన్న కనబెడతాను అన్నాడు. నువ్వు వెళ్ళకపోతే ఏమయ్యాదో అని భయంగా ఉంది. అమ్మని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కదా. థ్యాంక్స్ అక్క. నేను వచ్చిన విషయం ఏంటంటే నేను పిన్నినే అబ్జర్వ్ చేస్తున్నాను. గదిలోకి వెళ్ళి అంతా చూశాను. ఏమైనా తెలిసిందా? పిన్నేమీ అనుమానాస్పదంగా కనిపించలేదు. ఏదో బిజినెస్ కి సంబంధించి డీటెయిల్స్ చెక్ చేస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, కొత్తగా ఏమైనా చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంది. అవునా? మరి అమ్మకి పిన్ని వల్ల ఎలాంటి సమస్య రాదా? అమ్మ పిన్ని పెళ్లి గురించి ఆలోచిస్తుంది కదా, అదొకటే సమస్య అవుతుంది. అంతకు మించి ఏ సమస్య రాదనిపిస్తుంది. కానీ ఈ పెళ్లి కోసం ప్రయత్నించే కదా అమ్మ ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అది కావాలని చేసింది కాదు కదా. అయితే ఏ సమస్య ఉండదు కదా. భవాని, ఎవరితో మాట్లాడుతున్నావు భవాని? నేనెవరితో మాట్లాడుతున్నాను? ఏ సమస్య రాదా అని అంటున్నావు? అది